రేపే అక్టోబర్ 23 గురువారం రోజున భగినీ హస్త భోజనం వచ్చింది. ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి రెండవ రోజున అంటే కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్త పండుగను జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ భగినీ హస్త భోజనం అంటే ఏంటి అంటే పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ అన్నతమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైనటువంటి భోజనాన్ని పెట్టాలి. దీన్నే భగినీ హస్త భోజనం అంటారనమాట. ఇలా ఈ రోజున ఎందుకు చెయ్యాలి అంటే మగపిల్లలకు ఉన్నటువంటి మృత్యు దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోవటం కోసం ఈ భగినీ హస్త భోజనం పండుగను జరుపుకుంటూ ఉంటారనమాట. అంటే మనకి మగవాళ్ళు వచ్చేటప్పటికి బయట ఎన్నో రకాలైనటువంటి పనుల మీద తిరుగుతూ ఉంటారండి. లేచిన దగ్గర నుంచి కూడా బండ్ల మీద, కారుల్లో ఇట్లా అన్ని రకాలుగా బయటికే అంటే మగవాళ్ళకి ఎక్కువగా ఇంట్లో కన్నా కూడా బయట పనులే ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయట తిరగాల్సి ఉంటుందన్నమాట. ఎక్కువగా హడావుడిగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎవరి దగ్గర నుంచి వచ్చిద్దో ఎటు నుంచి వచ్చిద్దో మనకు తెలియదు. కాబట్టి అలాంటి మృత్యు దోషాలు అంటే ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే మృత్యు దోషాల వల్ల కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలు వచ్చి చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి మృత్యు దోషాలను తొలగించేటటువంటి పండుగగా ఈ భగినీ హస్త భోజనాన్ని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మీ ఇంట్లో మీరు భోజనం అనేది చేయకూడదు. చేయకుండా ఎక్కడ చేయాలి అంటే మీ అక్క దగ్గరకు వెళ్ళో లేదా మీ చెల్లి దగ్గరకు వెళ్ళో మీరు భోజనం చెయ్యాలన్నమాట. అలా భోజనం చేసేసి వారికి కానుకగా మీకు తోచినంత సంతోషంగా మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు మా తోబుట్టువులు అని చెప్పేసి వాళ్ళు ప్రేమగా వడ్డిస్తారు. కాబట్టి అలా తినటం వల్ల ఏంటంటే ఈ మృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయన్నమాట. అలాగే వివాహమైనటువంటి ఆడవాళ్ళు కూడా మీ తోబుట్టువులను అంటే అన్నదమ్ములను మీ ఇంటికి ఆహ్వానించి చక్కగా మీ చేత్తో వడ్డించినట్లయితే మీ యొక్క మాంగళ్య బలం అనేది కూడా పెరుగుతుందన్నమాట. మీ యొక్క జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ భర్త బిడ్డలతో మీరు కలకాలం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ భగినీ హస్త భోజనం అనే పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన పండుగ. ఇది కార్తీక మాసంలో రెండవ రోజు అనమాట. చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి అలా అన్నదమ్ములకు ఇలా వంట చేసి పెడతారు కదా, ఆ భోజనంలో ముఖ్యంగా ఈ కూర గనక మీరు వండినట్లయితే కోటి జన్మల పుణ్యంతో కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుందన్నమాట. అంటే ఈ భోజనం అనేది ఈ కూర ఏదైతే వడ్డిస్తారో భగినీ హస్త భోజనం రోజున అంటే కార్తీక మాసంలో వచ్చే ఈ రెండవ రోజున ఇది గనక వడ్డించినట్లయితే మీ అన్నదమ్ములకి విపరీతమైన అదృష్టం పడుతుంది. అలాగే వడ్డించినటువంటి మీకు కూడా అంతకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరను వండి ముఖ్యంగా అంటే ఇక మిగిలినవి మీ ఇష్టమైన ఏవైనా వండండి, కానీ ఇది మాత్రం వడ్డించాలన్నమాట. అదేంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు గురువారంతో కూడుకొని మనకు ఈ భగినీ హస్త భోజనం అనే పండుగ అనేది రాబోతుందన్నమాట. ఇది కార్తీక మాసంలో వచ్చేటటువంటి రెండవ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజును అందరూ కూడా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారనమాట. అంటే మనకి రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు రాఖీలు కట్టుకుంటే అది ముఖ్యమైన పండుగ అనుకుంటూ ఉంటారు. కానీ రాఖీ పండుగ అనేది ఎవరికైనా కట్టుకోవచ్చండి. ఒక్క అక్కాదమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళనే కాకుండా తండ్రి కూతుళ్ళు కట్టుకోవచ్చు, తల్లి కూతుళ్ళు కట్టుకోవచ్చు. కాబట్టి అది అంత ముఖ్యమైన పండుగ కాదు. అంటే సోదరీమణులకు సంబంధించినటువంటి అంటే ఒక మాట అయితే వచ్చింది కానీ అంత ముఖ్యమైన పండుగ కాదు. కానీ ఈ భగినీ హస్త భోజనం అనేటటువంటి పండుగ నిజమైనటువంటి సోదరీమణులకు సంబంధించినటువంటి ఒక పండుగ అన్నమాట. కాబట్టి దీన్ని ముఖ్యంగా జరుపుకోవాలి. దీని వెనకమాల మనకు పురాణాల ప్రకారం కొంత కారణం కూడా ఉంది. అది ఏంటి అంటే పూర్వం యమధర్మరాజును వారి యొక్క చెల్లెలు అంటే యమునాదేవి అన్నని ఇంటికి భోజనానికి పిలుస్తుందన్నమాట. యమధర్మరాజు అంటే సూర్యపుత్రుడు. ఆయన యమధర్మరాజు నరకాన ఉండి నరకాన పాపాలు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ పాప పుణ్యాలు లెక్క కట్టి పాపాత్ములందరికీ కూడా కఠినంగా శిక్షలు విధిస్తూ ఉంటాడనమాట. ఆయన చాలా బిజీగా ఉంటూ ఉంటాడనమాట. ఆయన చెల్లెలు అంటే యమునాదేవి అన్నను భోజనానికి పిలుస్తూ ఉంటుంది. అన్న భోజనానికి రా, ఇంటికి ఒకసారి వచ్చి భోజనం చేసి కాసేపు విశ్రాంతిగా ఉండెళ్ళు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. కానీ యమధర్మరాజు ఏంటంటే ఎప్పుడూ కూడా బిజీగా ఉండి చెల్లెలు పిలిచినా కూడా వెళ్ళలేడనమాట.
కానీ ఒకరోజు అంటే చెల్లెల మాటలు గుర్తొచ్చి నరకాన ఉన్నప్పుడు చెల్లెల మాటలు గుర్తొచ్చి, నా చెల్లెలు ఇన్నిసార్లు పిలిచింది కదా, ఒక్కసారి కూడా నేను వెళ్ళలేకపోయాను, ఈ రోజైనా సరే నేను వెళ్ళాలి అని చెప్పేసి యమధర్మరాజు ఆయన కుటుంబంతో సహా చెల్లెలు యమునాదేవి ఇంటికి విందు భోజనానికి వెళ్తాడనమాట. అప్పుడు ఆ రోజే ఈ భగిని హస్త భోజనం రోజు. అలా వెళ్ళినప్పుడు అన్నను చూసినటువంటి ఆ చెల్లెలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి. అంటే ఇన్నిసార్లుకు నా అన్న ఈ రోజున వచ్చాడు అని చెప్పేసి ఆ చెల్లెలు చాలా సంతోషపడినటువంటి రోజు అనమాట. అన్నకు ప్రేమగా కాళ్ళు కడుక్కోవటానికి నీటిని ఇచ్చి చక్కగా లోపలకు పిలిచి చక్కగా అన్నకేంటంటే విందు భోజనం అనేది వడ్డిస్తుందన్నమాట. విందు భోజనం వడ్డించి చక్కగా అన్న తింటుంటే విసనకర్రతో విసురుతూ అన్నకు చక్కగా మాటలు చెబుతూ ప్రేమగా వడ్డిస్తూ ఉంటుందన్నమాట. అలా వడ్డిస్తూ ఉండి చెల్లెలు ప్రేమగా పెడుతుంటే యమధర్మరాజు కూడా తన యొక్క పనులన్నీ కూడా మర్చిపోయి చాలా సంతోషంగా చెల్లెలు ప్రేమగా వడ్డిస్తుంటే చాలా తృప్తిగా తింటాడనమాట. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకుంటే అప్పుడు సంతోషంతో చెల్లెలతో అంటాడు, అమ్మ ఇంత ప్రేమగా నాకు వడ్డిచ్చావు, మరి నీకేమైనా వరం కావాలంటే కోరుకో, నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పేసి యమధర్మరాజు తన చెల్లెలతో అంటాడనమాట. అప్పుడు యమునాదేవి అంటుంది, అన్నా నువ్వు నాకు ప్రతి సంవత్సరం కూడా అంటే కార్తీక మాసంలో వచ్చే 2వ రోజు ఈ భగిని హస్తభోజనం రోజున నువ్వు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి నా చేతులతో వడ్డించినటువంటి ఆహారాన్ని నువ్వు తినాలి, నా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి, అలాంటి వరాన్ని నువ్వు నాకు ప్రసాదించు అన్నా అని చెప్పేసేసి యమునాదేవి తన అన్న అయినటువంటి యమధర్మరాజును కోరుతుందన్నమాట. అప్పుడు యమధర్మరాజు నిస్వార్థమైనటువంటి చెల్లెలి యొక్క కోరికకు చాలా సంతోషపడి, ఎందుకంటే అక్కడ వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు ఇలాంటివి ఏవి కూడా ఆ చెల్లెలు కోరుకోలేదు. ప్రేమతోటి నిస్వార్థంతో తన అన్నను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి తను వడ్డించినటువంటి భోజనాన్ని తిని వెళ్ళమని కోరుతుందనమాట. విశ్రాంతి తీసుకోమని అన్న మీద ప్రేమతో పిలుస్తుందనమాట. కాబట్టి ఆ నిస్వార్థమైనటువంటి కోరికకు యముడు చాలా సంతోషపడి, తప్పకుండా వస్తానమ్మా, ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగే చేసుకుందాము అని చెప్పేసి ఆ వరాన్ని యమధర్మరాజు తన చెల్లెలు యమునాదేవికి ఇచ్చినటువంటి రోజు అనమాట. కాబట్టి ఈ భగిని హస్త భోజనాన్ని ఇలా అన్నా చెల్లెళ్ళ పండుగగా, ఇలా అక్కాదమ్ముళ్ళ పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పడుతుంది. అటు ఆడపిల్లలకి ఇటు మగపిల్లలకి అందరికీ కూడా మీకున్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి. ముఖ్యంగా మగపిల్లలకి ఏంటంటే ఈ మృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి ఈ భగిని హస్త భోజనం వెనుక ఉన్నటువంటి అసలు పరమ రహస్యం అయితే ఇది. కాబట్టి నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీకు అంటపడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం రోజున ఈ భగిని హస్త భోజనం పండుగను జరుపుకోండి. మగపిల్లలందరూ కూడా మీ అక్క దగ్గరకో లేదో మీ చెల్లి దగ్గరకో తప్పకుండా భోజనానికి వెళ్ళండి. అలాగే ఆడపిల్లలు కూడా మీ అన్నను కానివ్వండి, మీ తమ్ముళ్ళు కానివ్వండి, తప్పకుండా మీరు కూడా భోజనానికి ఆహ్వానించండి. మాకు ఒకవేళ అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు అని చెప్పి ఎవరైనా అనుకుంటే, మీకు అంటే పెద్దమ్మల పిల్లలు, చిన్నమ్మల పిల్లలు ఇలా ఉంటారు కదండి, వాళ్ళు కూడా మీకు అక్కా చెల్లెళ్ళ వరుస కిందకే వస్తారు. కాబట్టి వారి దగ్గరకైనా మీరు వెళ్ళి భోజనం చేయండి. అలా మీరు ఇక వచ్చినటువంటి తోబుట్టువులకి ఆడపిల్లలు వడ్డించాల్సినటువంటి ఆహారాల్లో ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటి అనంటే, ముందు విస్తరు మీద ఉసిరికాయ పచ్చడిని వెయ్యాలన్నమాట. ఈ కార్తీక మాసంలో 2వ రోజు వచ్చేటటువంటి ఈ భగిని హస్త భోజనం రోజున మీ అన్నదమ్ములకు మీరు వడ్డించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటంటే ఉసిరికాయ పచ్చడి. మనకు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదండి, పెద్ద ఉసిరికాయలను పచ్చళ్ళుగా పట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ముందు చక్కగా పిలిచి వాళ్ళని కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి చక్కగా కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి ఆహ్వానించి, చిన్నవాళ్ళైతే చక్కగా అక్కల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అదే పెద్దవారనుకోండి ఆడపిల్లలు, మీ తోబుట్టువులను మీ తమ్ముళ్ళను చక్కగా ఆశీర్వదించండి. ఆశీర్వదించి చక్కగా విస్తరు వేసి
ముందు ఈ ఉసిరికాయ పచ్చడిని చక్కగా ఆ విస్తర్లో వడ్డించండి. ఉసిరికాయ పచ్చడి లేని పక్షంలో మీరేంటంటే ఊరగాయ పచ్చడిని వేయండి. ఈ రెండిట్లో తప్పనిసరిగా ఏదో ఒకటి మాత్రం వెయ్యాలి. కానీ 99% ఉసిరికాయ పచ్చడిని వేసి తర్వాత ఇక మీరు మీ అన్నదమ్ములకి ఇష్టమైనటువంటి ఆహారాలని చక్కగా వడ్డించండి. పప్పు, సాంబారు, పచ్చడి, అప్పడాలు, వడియాలు, ఇలా వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు ఏంటనేవి శాకాహారాలు. నాన్ వెజ్ అనేది మాత్రం పొర్రపాటున కూడా ఎక్కడా వండటం కానీ వారికి వడ్డించటం కానీ చెయ్యకూడదు. నాన్ వెజ్ వండిస్తే మాత్రం ఈ కార్తీక మాసంలో ఈ భగినీ హస్తభోజనం రోజున కటిక దరిద్రం అనేది చుట్టుకుంటుంది. వడ్డించినటువంటి మీకు తిన్నటువంటి వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి నాన్ వెజ్ తీసేసి ఇక మిగిలినవి వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు అంటే చక్కగా స్వీట్ ఒకటి ఇలా ముందు ఈ ఉసిరికాయ పచ్చడి వేసేసి తర్వాత ఒక స్వీట్ పెట్టేసేసేయండి. పొంగల్ కానీ, పాయసం కానీ, లేదా స్వీట్స్ కానీ ఇలా మీ చేతులతో తయారు చేసినవి వారికి ఆహారంగా పెట్టండి. పొంగల్ కానీ, కేసరి కానీ ఇలాంటివి. తర్వాత అన్నం పెట్టేసేసి మంచిగా 4-5 రకాల కూరలు వడ్డించేసి తర్వాత లాస్ట్లో మీరు పెరుగును కూడా తప్పకుండా వారికి వెయ్యండి. పెరుగు కూడా వెయ్యాలన్నమాట. చక్కగా వారికి అరిటాకు మీద కానీ లేదా విస్తరాకు మీద కానీ వారికి వడ్డించండి. అలా వడ్డించేసి తృప్తిగా వారికి తినేటట్లుగా చక్కగా మంచినీటిని కూడా పెట్టండి. అలా పెడితే తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ వారు కూర్చునేటట్లుగా పెట్టండి. అలాగే మంచినీటిని విస్తరకి కుడివైపున మంచినీటిని పెట్టండి. అలా పెట్టి చక్కగా వారికి ప్రేమగా ఆడపిల్లలందరూ కూడా వడ్డించండి. తోబుట్టువులు లేరు అని అనుకున్న వాళ్ళు ఏంటి అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీ పెద్దమ్మ పిల్లల దగ్గరకో చిన్నమ్మ పిల్లల దగ్గరకో వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు కూడా తోబుట్టువులతో సమానం. కాబట్టి అలా కూడా మాకు లేరండి అని చెప్పేసి అనుకుంటే మీ స్నేహితులు ఉంటారు కదండి, స్నేహితుల భార్యలనైనా సరే మీరు అక్క చెల్లెళ్ళుగా అనుకోవచ్చు అనమాట. అలాగైనా సరే వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడైనా వారికి కానుకగా ఎంతో కొంత ఇచ్చేసేసి చక్కగా భోజనం చేసేసి రండి. ఇలా తోబుట్టువులకైనా సరే కానుకగా ఏదో ఒకటి తినేసేసి అంటే ఊరికినే రాకుండా వారికి ప్రేమతో ఏదో ఒకటి కానుకను సమర్పించేసి రండి. అలా చేయటం వల్ల ఏంటంటే ముఖ్యంగా మృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో ఈ మగపిల్లలకి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నిండు 100 ఏళ్ల ఆయుష్తో చక్కగా వర్ధిల్లుతారనమాట. మీ యొక్క సంపాదన పెరుగుతుంది, మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే ఆడపిల్లలకు కూడా మీ యొక్క మెట్టినింటి కాపురం అనేది చాలా బాగుంటుంది. మీ భర్త బిడ్డలతో మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ భగినీ హస్తభోజనం రోజున తప్పకుండా ఇలా చేయండి. ఇలా చేసేసి చక్కగా ఆ యముడి యొక్క ఆశీస్సులు, ఎందుకంటే మనకు జీవితంలో యముడి యొక్క ఆశీస్సులు కూడా కావాలన్నమాట. యముడు చెడ్డ వాళ్ళకి శిక్ష వేస్తాడేమో కానీ మంచి వాళ్ళకి ఎప్పటికీ వెయ్యడు. అలాగే ఈ అపమృత్యు దోషాలు ఏదైనా ఉంటే వాటి నుంచి తొలగించుకోవటం కోసం అంటే గబుక్కన ఒక్కొక్కళ్ళు అర్ధాయుష్తోటే మనకి ఇదైపోతూ ఉంటారనమాట. అలాంటి దోషాలన్నింటినీ కడుక్కోవటానికి ఇది చాలా మంచి రోజు. అలాంటి భయంకరమైన సమస్యలను చక్కగా తొలగించుకోవచ్చు అనమాట. కాబట్టి మనకు పురాణాల ప్రకారం ఇంత మంచి రోజును పెట్టారు, ఏముందులే అని చెప్పేసేసి కొట్టి పడేయొద్దండి. పెద్దవారు ఏది చెప్పినా కూడా ఆ మాటల వెనకమాల మన మంచి గురించినటువంటి రహస్యాలే ఉంటాయి. పెద్దల మాటను చెద్దన్నం మూట అంటారు. మనకు పెద్దవాళ్ళు పురాణాలు శాస్త్రాలు ఊరికినే ఏది కూడా చెప్పవన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అలాగే అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును మడవకూడదు. ఆ ఎంగిలి విస్తరాకును అక్కా చెల్లెలు మాత్రమే తీయాలి. ఎందుకంటే ఎంగిలి విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ విస్తరం మడవకుండా మీరు ఆడపిల్లలు తీసే ప్రయత్నం అనేది చేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో కూడా శివుడికి చక్కగా ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం వెలిగించే ప్రయత్నం అనేది చేయండి. సోమవారాలు శివాలయానికి వెళ్ళండి. ఈ కార్తీక మాసం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివయ్యకు ఎంత దగ్గరగా ఉంటే మీ కష్టాలు దరిద్రాలు అనేవి అంత దూరంగా ఉంటాయి. కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అర్థమైంది కదండి. రేపు భగినీ హస్తభోజనం ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటి
మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. విలువైనటువంటి సమాచారం తెలుసుకుని వదిలేయకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి రోజును ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. మీకున్నటువంటి మృత్యు దోషాలు, ఇలాంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవటానికి ఇంతకన్నా మంచి రోజు, మంచి సమయం మళ్ళీ దొరకదనమాట. మీరు భోజనం ఉదయం చేయొచ్చు కుదిరితే, లేదా మధ్యాహ్నం చేయవచ్చు, సాయంత్రం అయినా చేయవచ్చు. ఏదో ఒక్క పూట అయినా సరే తప్పకుండా మీ తోబుట్టువుల ఇళ్ళకు వెళ్ళి భోజనం అనేది చేసేసేయండి. ఇంకొంతమందికి తెలియటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి వీడియోకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ని చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.